పెడుతూ వచ్చినాడు. అప్పుడే ఒక నెల కాలం జరిగిపోయింది. దేవుడు కృప వల్ల మనమందరం బతికే ఉన్నాము, జీవించే ఉన్నాము. ఎందుకంటే సజీవులైన వారు సజీవులైన దేవుని పూజించడానికి దేవుడు మన సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చినాడు. నా విషయమైతే మొదటి తారీఖు ఏం సంభవించిందో అందరికీ తెలుసు. పిస్కిలాకి బాగా తెలుసు, ఎందుకంటే నాకు దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించింది కాబట్టి. అది దేవుడి యొక్క మరి వెసులుబాటే. ఎందుకంటే ఈరోజు నేను జీవించున్నానంటే నా గొప్పతనం కాదు. దేవుడు తన యొక్క పని నా ద్వారా ఇంకా విస్తరింపబడవలసి ఉన్నదని దేవుడు నన్ను జీవింపజేస్తూ వచ్చినాడు. అందుకు నేను దేవుని ఎంతైనా స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. నా జీవిత కాలం ఉన్నంత వరకు ఆయనని స్తుతించేవాడుగా ఉంటాను. ఎందుకంటే ఆయనను ఆరాధించడంలోనే ఆనందం, ఆ యొక్క ఆనందంలోనే శాశ్వతమైన జీవం ఉందని నేను కనుగొంటూ వచ్చినాను. కాబట్టి ఆ విధమైన రీతిలో దేవుని మనము స్తుతిస్తే ప్రతి ఒక్కరిని దేవుడు తన చిత్తానుసారమైన రీతిలో మన యొక్క శేష దినములను అనుభవించడానికి దేవుడు కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఆ విధమైన రీతిలో దేవుడు మన కృప చూపించినప్పుడు 89వ కీర్తనలో అదే చూసాం. దేవుని యొక్క కృప అతిశయం అనగా మామూలుగా జనరల్ టాపిక్లో అతిశయం అంటే గర్వం, కానీ అతిశయాన్ని పౌలు గారు ఏమంటాడంటే ఆనందం, దేవునిలోని ఆనందం, దేవునిలో ఆనందంలో ఉన్న శక్తిని కృపగా వర్ణిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అది మనకి దేవుడు నూతనమైన శక్తిని, నూతనమైన ఆనందాన్ని శరీరం కాదు ఆత్మకి ఇస్తాడు. కొత్త సంవత్సరంలో మనకి నూతనమైన ఆనందం కావాలి, నూతనమైన శక్తి కావాలి. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించేవారుగాను, ఘనపరిచేవారుగాను మరి ఈ ఆరంభం నుంచి చివరి వరకు ఉన్నట్టయితే ఒక ధన్యులముగా ఉంటాం. ఈ దినము ఆరాధన కొరకు మనం చూసినట్టయితే ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఇది యాకోబు సంతతి గురించి యోసేపు గారిని దేవుని యొక్క ఏర్పాటు ఏమైందంటే అక్కడికి ఐగుప్తులకి ఆయనని చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయనను ఎందుకు చేస్తూ వచ్చినాడో మనం చూసుకుందాం. దేవుని కృప కొరకు, దేవునికి సహాయం కొరకు ప్రార్థించుకొని వాక్యంలోనికి వెళ్దాం. మా ప్రేమ గల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించుతూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. దేవా, నీ యొక్క ఏర్పాటును గురించి తెలుసుకునగలుగుటకు మరి యోసేపుని మీరు ఐగుప్తుల ముందుకు ఎందుకు ఉంచినారో, ఆ యొక్క ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకొనగలుగుటకు, దానికి సరిపడే ఏర్పాటు కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి నాయన. వాటిని గ్రహించగలుగుటకు, ధ్యానించగలుగుటకు నేను స్తుతించి కనపరిచేవారుగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని నీకే మేమాగంత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క ఏర్పాటును గురించి యోసేపు గారు చెప్తూ వచ్చినారు. తన సహోదరులతోటి ఏమని చెప్తున్నాడంట? 50వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 50వ అధ్యాయం చూడండి, 20-21 వచనాలు. 50వ అధ్యాయము ఆదికాండము. కొద్దిగా స్లోగా వెళ్ళమ్మా, నీతో పరిగెట్టలేను. తీసుకెళ్ళా. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తన సహోదరులు నిజంగా ఏం చేశారు? ఆయన కీడే చేద్దాం, నాశనం చేద్దాం, అతని రూపు లేకుండా తీసేద్దాం అనుకున్నారు. కానీ ఏమంటున్నాడు చూడండి, నేటి దినము జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా. చూసారా, అది మేలుకే చేశాడంట దేవుడు. వీళ్ళేమనుకున్నారు, వీడిని రూపం ఆపేసి అమ్మేస్తే ఎవడొక్కడు తీసుకెళ్ళిపోతే దాసోసం పనిచేయలేక చంపేస్తారు, వీడి తిరుగుబాటు స్వభావానికి అనుకొని ఉన్నాడు. కానీ తన అన్నలను ఓదార్స్తూ వస్తున్నాడు. కింద చదవమ్మా. కాబట్టి భయపడకుడు, ఓదార్పు. మీరు చేసిన పని తప్పని దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలము దేవుని యొక్క ఏర్పాటు. నా ద్వారా మీ యొక్క ప్రాణరక్షలను అనగా ఐగుప్తు దేశంలో
తన పితరులైన వారి నుంచి ఐగుప్తుకి వచ్చిన వారు ఆహారం లేని వారిని ఆహారాన్ని అందించడానికి, జీవనోపాధిని చూపించడానికి దేవుడు నన్ను ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసినాడు అని చెప్తూ వచ్చినాడు. ఇంకేమన్నాడమ్మా, భయపడకుడి, అభయం ఇస్తున్నాడు యోసేపు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, భయపడని అవసరం లేదు. ఇంకేమన్నాడమ్మా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఆదరిస్తూ వచ్చినాడు. వారు ఏం భయపడుతున్నారు? భయపడుతున్నారు. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి భయపడుతూ వస్తున్నారు. కానీ వారిని ఆదరించే ఆదరణకర్త అయిన క్రీస్తును పోలి ముందు గుర్తుగా యోసేపును మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోవాలి. యోసేపును దేవుడు ఏర్పాటు, అది క్రీస్తు ప్రభు ఆదరణకర్త. అంతేనా? ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో మనం ఉన్నాము? పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం, కొనసాగుతున్నాం. దేవుని యొక్క రెండవ రాకడ వరకు ఆయన యొక్క ఆధ్వర్యంలోనే కొనసాగే వారం ఉంటాం. అది దేవుని యొక్క ఏర్పాటు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు యోసేపుకి ముంగుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడిని చూపిస్తూ వస్తున్నాడు. అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఆదరణకర్త, ఇక్కడ ఏమైనా ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆదరణకు కర్తగా ఆదరించే దేవుడు తన ప్రజలకు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడంట ఆదరించడానికి. ఏ పరిస్థితులు ఆదరించాడమ్మా? తిండి లేక కష్టాలు పడుతూ, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, మరి ఏం చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారినే ఆదరించడానికి యోసేపు తన సహోదరుడైన యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ముందుగా. అది దేవుని యొక్క ఏర్పాటు అంటాడు. అసలు మనం ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుంటే వస్తేనే సృష్టికర్త అయిన దేవుడికి ఆది నుంచి కొన్ని ఏర్పాట్లు మన పట్ల ఉన్నాయి. తన చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఏర్పాటు ఉంది. చూద్దాం మనం. ఆది కాండం మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 26వ వచనం. దేవుని యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏమై ఉన్నది చూడండి. ఆది నుంచి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇట్ మీన్స్ బహువచనం యూజ్ చేశారు అక్కడ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఏర్పాటు ఏమున్నదా అంటే తన చేత సృష్టింపబడే వారు ఏ విధముగా ఉండాలి అని ఒక ఏర్పాటు కలిగిన వారు. అదే ఏర్పాటు ఏమంటాడు? మన పోలికలో. చదువురమ్మా. మన స్వరూపం అందు దేవుడు మన స్వరూపం. అక్కడ మా అని ఉపయోగిస్తున్నాడు, బహువచనం. అదే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, వాళ్ళు అగ్రిమెంట్, ఏర్పాటు మీద అగ్రిమెంట్ మనం అక్కడ చూడగలుగుతాం. ఏమంటారు? మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయుదామన్నారు. చేశారా లేదా? చేశారు కాబట్టి మనము ఇప్పుడు ఉన్నాం. ఆయన పోలికనే పోలినామంటాడు. అయితే అదేవిధంగా మనం చూసినట్టే చేసి తయారు చేసి వదిలేదంట. అదే ఆది కాండం 1వ అధ్యాయం 29 నుంచి 31 వరకు చదువుదాం. దేవుడు అమ్మా విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును అమ్మా మీకు ఇచ్చి ఉన్నాడో అది మీకు ఆహారం. చూడండి, ఇక్కడ దేవుడు సృష్టించి వాడి యొక్క నాశకాగ్రంథంలో ఊపిరి వదిలేసి పోరాడలేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి కదా. కానీ ఏం చేశాడు? దేవుడి యొక్క దేవుని యొక్క ఏర్పాటులో ఎప్పుడైనా ముందు జాగ్రత్తలు ఉంటాయి. ఏమన్నాడమ్మా? విత్తనమునిచ్చు వృక్ష ఫలములనిచ్చే చెట్లను, ప్రతి చెట్లను మా కొరకు ఆహారము కొరకు. మనిషి జీవించాలంటే మాట ప్రకారం అయితే, ఆత్మీయమైన జీవితానికైతే మనుషుడు రొట్టె వలనే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించాలని ద్వితీయోపదేశ కాండంలో మోసే ద్వారా దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆ సాతాను చేత శోధింపబడినప్పుడు వానికి సమాధానం చెప్తాడు. నీ దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినమంటే ఏం చెప్తాడమ్మా? మనుషుడు రొట్టె వలనే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించిన ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినాడు.
ఇక్కడ శరీర సంబంధమైన ఏర్పాట్లు దేవుడే చేశాడు. తినడానికి తిండి, ఉండడానికి ఇది, వృక్షాలు. ఇంకా కిందకి చదవమ్మా. భూమి మీద నుండి అమ్మా జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకను పచ్చని చెట్లని ఆహారం అదనాను. ఇక్కడ దేవుడు సృష్టిలో ఇవి కూడా ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఆకాశం ఉంది, పక్షులు ఉన్నాయి, మన సముద్రం చేపలు ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా ఆహారం సిద్ధపరిచాడు. దేవుడు పార్సాలిటీ కాదు, చూపించేవాడు కాదు. దేవుడు న్యాయవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఏది చేసినా అందరికీ అనుకూలంగా, అందరినీ సంతృప్తి పరిచే విధంగా తన సృష్టిలో ప్రతి ఒక్కడు నాకు దేవుడు ఇది చేయలేదు అని అసంతృప్తి ఎవరికి రావదు. మనుషులకు కాదు, కేవలం జంతువులకి, వృక్షాలకి, మరి జలచరాలకు కూడా దేవుడు ఆహారం సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇంకా కొద్ది కింద చదవండి. చాలా మంచిగా ఉంది. మరి అందరికీ దేవుడు సౌకర్యాలు, తన చేత సృష్టింపబడిన మానవునికి సౌకర్యం ఇచ్చాడు. మరి వారి కొరకు సిద్ధపరిచిన వృక్షాలకి సౌకర్యం ఇచ్చాడు. వాటికి ఆహారం కావాలి, అంటే నీరు, వర్షం కావాలి. దేవుడు ఇస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అది పండాలి. ఆ పంట ఎవడు తినాలి? దేవుని చేత సృష్టింపబడిన వారు తినాలి. అది ఏర్పాటు దేవుంది. ఆ విధమైన రీతిలో అందరికీ, నీకు నాకు ఈ దినం బతుకున్నామంటే ఆ యొక్క ఏర్పాటును బట్టే ఈ దినం మనం బతుకున్నాం. ఇప్పుడేస్తున్నారు పొలాలు, పంటలు. దేవుడు విత్తని చోట కోయివారుగా ఉంటారని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. అదే దేవుడే విచ్చినాడు మన కొరకు, మనకు ఆహారం కొరకు దేవుడే సమస్తమైన సిద్ధపాటు కలిగిన వాడుగా ఉన్నాడు. మనం అది తిని ఏం చేయాలమ్మా? పరచాలి కదా. తిని ఏం చేస్తున్నాడు? కొవ్వెక్కంట అశ్షూరును కాలు జాలించిన వాడై ఉన్నాడు అంటాడు ద్వితీయోపదేశకాండంలో. అశ్షూరు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో విడిపింపబడినప్పుడు అందులో ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే నీతిమంతులు, న్యాయంగా నడిచేవారు ఆ యొక్క అశ్షూరు గోత్రం వారుగా దేవుడు ఐడెంటిఫై చేస్తూ వచ్చినాడు. వాడు కూడా ఏం చేశాడంట? ఇవన్నీ బాగా తిని కొవ్వెక్కిన వాడై కాలు జాడిచ్చాడంట. జాడిస్తే ఏమవుతుందమ్మా? కాలు జాడిస్తే దేవుడికి ఏమైనా అయిద్దా? ఏం బాబు, దేవుడికి ఏమైనా అయిద్దా? సృష్టికర్త అయిన దేవుడు ఒక్కసారి కాళ్ళు ఇట్లా అన్నాడు అనుకో, ఉండదు, అక్కడ ఊడి కింద పడిపోతుంది. కానీ దేవుడు, నేను ఇన్ని వనరులు సమకూర్చినప్పటికీ వారు ఆస్వాదించి నన్ను స్తుతించి గణపరచవలసిన వారు ఏమైపోయినారంటే కొవ్వెక్కిన వారుగా ఉన్నాం. మనం కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి ప్రతి ఒక్కడి మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద, చిన్నలే కానీ, పెద్దలే కానీ, వృద్ధులే కానీ, బాలులే కానీ, ప్రతి ఒక్కరి మీద ముందుకెళ్తే చూపిస్తా. మరి పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి ఏం చెప్తూ వచ్చినాడో అది కూడా చూద్దాం. ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం చూపిస్తాం మీకు. ఆ విధమైన పరిస్థితిలో దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నామా లేదా? మన పితరులకి దేవుడు ఏర్పాటు చేసింది మనం అనుభవించాలి. అనుభవించలేకపోతున్నామంటే కారణం మనకే తెలుసుకోవాలి. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటిస్తాం లేవు, ఆయన చిత్తాన్ని ఎరుగుతాం లేదు. ఆయన యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో ఎరగని వారుగా ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించలేము, తినలేము, పొందలేము. తినడం అంటే శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ దినము ప్రతి ఒక్క మందిరంలో ఆత్మ సంబంధమైన ఆహారం పంచబడుతుంది. స్వచ్ఛమైన ఆహారం ఎక్కడ పంచబడుతుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత ఖచ్చితంగా మన మధ్యలో ఉంటుంది. ఇది వదిలేసి ఎవరో గురించి మనము ఏమంటే క్రిటిసిజం కాదు, ఇతరులను విమర్శించడం కాదు. దేవుని యొక్క పరిశుద్ధ దినములో దేవుని యొక్క పరిశుద్ధతను తెలియపరుస్తూ, ఆయన మనకు చేసిన ఏర్పాట్లను గుర్తు చేసుకుంటూ, ఆయన మనకు ఇచ్చిన వనరులు తిని సంతోషిస్తూ, శరీర సంబంధమైన వనరులు, ఆత్మ సంబంధమైన వనరులు కూడా ఇచ్చినందుకు దేవుని ఎంతో మనం స్తుతించాలి. అంతేకాకుండా మనల్ని ఈ దినం మనం జీవించి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. అనేక మంది చనిపోయినారు. నేను వచ్చేటప్పుడు ఆ శ్మశాన వాటికి ఏదో ఉంది ఊరి చివర, ఎంతోమంది జనం ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఎవరో ఆడ మనిషో ఎవరో తెలియదు కానీ సాగనంపుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందే. వారు సాగనంపేటప్పుడు కూడా పూజలు చేస్తున్నారు.
దాని అర్థం ఏంటి? వాళ్ళు దేవుని ఎరగని వారు కాబట్టి వాళ్ళ ఆచారం వారు చేస్తున్నారు. అదే దేవుని ఎరిగిన వారైతే ఏం చేస్తాడు? పాటలు పాడతాడు, పరలోకము నా దేశము అని పాటలు పాడి తీసుకుపోతాం. వాడు పోతాడో పోడో తర్వాత సంగతి. పరలోకానికి పాట అయితే పాడతాం. పితృపారంపర్య ఆచారం వల్ల మనకు ఒరిగేది లేదని పేతురు పత్రికలో చూస్తాం. మొదటి పేతురు పత్రిక 1:8-9. దానివల్ల మనకు ఆచారం ఏం లేదు, ఆచరణ కావాలి. ఆచారము వేరే, ఆచారము రెండు దగ్గర ఉంటాయి, ద్వంద్వ సమాసాలలాగా. ఆచారము, ఆచరణ. మనం ఏది పాటించాలి బుర్రలో రాసుకోండి అది కదా. ఆచరించినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉంటాం, ఆయన చెప్పిన రీతిలో నడిచేవారుగా ఉంటాం, ఆయన ఆశీర్వాదాలు పొందుతాం, ఆయన దీవెనలు పొందుతాం, పరలోకానికి వెళ్తాం. లేకపోతే ఎక్కడ ఉంటాం? నరకంలోనే ఉంటాం, ఇక్కడే విడవబడతాం. ఆ విధమైన పరిస్థితుల్లో దేవుడి యొక్క ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా దేవుడు ఈ ఏర్పాటున చేసుకున్న ప్రజలకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అది మనకు ఉందా? చూద్దామా? తీయండి ద్వితీయోపదేశకాండం చూడండి. మొట్టమొదటిగా నిర్గమకాండం చూద్దాం. 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండము 19:5. కాగా జాగ్రత్త వినండి. మీరు కూడా చదివేటప్పుడు బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా ఏం చేయాలమ్మా? శ్రద్ధగా వినాలి. వింటున్నావా? శ్రద్ధగా విను. నువ్వే అందరికన్నా బాగా అయిపోతావు. ఎవరైనా సరే ఏం చేయాలంట? కాగా మీరు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అయిన యెహోవా మోసే ద్వారా ఏం చెప్తున్నాడంట? కాగా మీరు నా మాట శ్రద్ధగా వినడంలో ఏముండాలా? అశ్రద్ధ ఉంటుంది, అది మనకెక్కదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ షుడ్ బి హియర్ ఓన్లీ. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మీద ఉండాలా, బయట విషయాలు కాదు. శ్రద్ధ అంటే అది ఏకాగ్రత ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు దాని మీద ఉండాలి. ఇప్పుడు చదవమ్మా, పిసుకెళ్ళమ్మా. శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించాలి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న నిబంధనలు మనము అనుసరించేవారుగా ఉన్నట్టయితే ఏం చేస్తాడంటమ్మా? నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో అది దేవుని యొక్క సొత్తు. ఇదే పేతురు పత్రికలో చూద్దాం. దేవుని యొక్క సొత్తు అయిన ప్రజలు, రాజులుగాను యాజకులుగాను దేవుడు చేస్తూ వచ్చాడే. మొదటి పేతురు పత్రిక 2:5లో చూస్తాం. యాజకులుగాను రాజులుగాను 5:9లో కూడా మనం చూస్తాం. ఏమంటాడు? దేవుని సొత్తు అయిన ప్రజలు. సొత్తు అంటే ఏంటి? సొంతమే. ఏంటి మనం సంపాదించింది? ఏంటి? స్వాస్థ్యము. అది సొత్తు. దేవుడు మనం సంపాదించుకొని ఒక స్వాస్థ్యంగా చేసుకొని తన సర్వజనములలో నుంచి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసి తన స్వకీయ సంపాద్యముగా దేవుని యొక్క ప్రజలుగా మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడినామని యోహాను 1:12లో రాయబడ్డ దేవుని ఎందరైతే తాను అంగీకరించారో, అక్కడ బ్రాకెట్లో అది ముఖ్యం. పాత నిబంధన కాలంలో అంగీకరించిన వారినే దేవుడు స్వకీయ సంపాద్యంగా చేసుకుంటూ వచ్చినాడు. ఎంత ధన్యత! మరొకసారి చదవమ్మా, జాగ్రత్త. బైబిల్ ఉన్న అందరూ నెమ్మది చదవండి ఒకసారి, ఎందుకంటే మీ బుర్రలోకి ఎక్కాలని. కాగా నా మాట శ్రద్ధగా విని నడిచిన ఎడల సమస్త దేశ జనులు. అక్కడ బ్రాకెట్లో లేకపోతే కింద అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో. సృష్టిలో అనేక మంది ఉన్నారు, కానీ వారి సమస్త దేశ జనుల అంతటిలో మిమ్మును నాకు దేవుడు ఏమంటున్నాడు? నాకు సృష్టికర్త అయిన దేవుడు నా సొత్తు అంటున్నాడు. అంత ధన్యత ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. దేవుడే నా పక్షమైన విరోధి ఎవడు అని పాట పాడుతూ వచ్చిన నిజమే. దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవడు? పౌలు గారు అదే చెప్తాడు రోమా సంఘాన్ని. దేవుని ప్రేమించే వారం అయితే దేవుడు పక్షముగా మనం ఉన్నట్టే ఆయన మన పక్షంగా ఉన్నట్టు మనకు విరోధి ఎవడు లేడు, ఉండడు, ఉండబోడు.
అంత ఖండితమైన వాక్యాలు మనం వదిలిపెట్టి ఏదో వేరే స్టోరీలు చెప్పడం, ఎవడో గొప్పతనం గురించి చెప్పడం కాదు. దేవుని సృష్టికర్త అయిన దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని, ఉద్దేశాన్ని మనం ఎరగాలి, తెలుసుకొని దానికి అనుగుణంగా దేవుని స్తుతించాలి అనే ఒక ఏమంటాడే అభిప్రాయం మనలో కలగాలి. కలిగినప్పుడే నిజంగా దేవుని స్తుతించి కనపరిచేవారు ఉంటాం. అదేవిధంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 4:10 కూడా ఒక మాట చెప్తాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 4:10 అమ్మా. హోరేబులమ్మా, నీవు హోరేబులో దేవుడి సన్నిధి నిలిచి ఉండగా యెహోవా అది హోరేబు అంటే ఒక సంఘం. అది మరి ఇక్కడ మోషే గారు అక్కడ కూడినప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏమంటారంటే వారిని సమకూర్పు, గ్యాదరింగ్ ఏం చేయమంటున్నాడో సమకూర్చమంటున్నాడు. ఎందుకమ్మా? చదవది కాదు, కిందకి చదువు, పర్వాలేదు. సమకూర్చము తర్వాత తమ పిల్లలకు తాము నేర్చుకున్న భయభక్తులు తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించేదనని యెహోవా మోషేతో చెప్పిన దినమును గూర్చి తెలుపుము. ఇక్కడ ఏమంటే పిల్లలకు తెలవాలంటే ముందు ఎవరికి తెలవాలండి? ఏం బాబు కదా, తెలుస్తేనే కదా చెప్తాం, లేకపోతే వారికే చెప్తాం. ఈ రోజులు ఎట్లాగుందంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరం ఎంతసేపు లోక సంబంధమైన విషయాల మీదనే కాన్సన్ట్రేట్ చేయరా బాబు. ఆదివారం ఒక్కరోజు సెలవు దినాన నువ్వు గుడికి పోతే వాడు పొద్దున్న నుంచి 3 దాకా చంపేస్తాడు. వాడు ఎవడో ఎక్కడి నుంచి వస్తాడు, విశాఖపట్నం నుంచి. ఆయన ఏం చెప్తాడంట, ఎల్లకు ఎక్కడైనా గంట పావు గంట చర్చలు ఉంటే వెళ్ళేసిరా. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడమే కదా. మనల్ని ప్రోత్సహించడం కాదు, ప్రోత్సహించుతూ మనల్ని బలహీనపరిచేవాడుగా ఉంటాడు సాతాను. ఆత్మ సంబంధమైన విషయంలో మనల్ని పడవేసేవాడుగా, ఆత్మ సంబంధమైన శక్తిని కోల్పోయే వ్యక్తిగా చేసేవాడుగా ఉంటాడు. అందుకని ఈ ఆత్మ సంబంధమైన విషయాలు హోరేబులో సమకూర్చబడిన వారి యొక్క పిల్లలకు తెలియపరచడానికి దేవుడైన యెహోవా మోషే ద్వారా ఆ యొక్క ప్రజలకు ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు. మన జీవితంలో మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారు దేవుని యొక్క రక్షణలో ఎరిగిన వారైతే పిల్లలు ఈ విధంగా గుడికొస్తారు, లేకపోతే రారు. మనం చూసినట్టయితే ఉదాహరణ చూస్తే సమూయేలు గ్రంథంలో చూస్తాము. అన్నగారు తన కుమారుని 3వ సంవత్సరంలో వదిలేసినప్పుడే ఏం చేస్తాడు, ఆయన ఏలీ గారి దగ్గరకు వచ్చినప్పుడు నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ 3వ సంవత్సరంలో ఆయనకు ప్రార్థన ఎక్కడి నుంచి తెలిసింది? అంతే కదా. అది నేర్పిస్తానమా? ఎప్పుడు నేర్పిస్తాం? మనకు దైవికమైన జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు చెడిపోకుండా ఉండే పరిస్థితులు మనం ఏర్పాటు చేయగలం. అందుకనే మన సొలొమోను రాజు అంటాడు, ప్రసంగి గ్రంథం అనుకుంటా, బాల్యమునందే నీ సృష్టికర్తను పిల్లలకు జ్ఞాపకం చేసినట్లయితే వాడు ఎదిగిన తర్వాత ఆ యొక్క త్రోవ నుంచి తప్పిపోడు, ఆ త్రోవలోనే నడుస్తాడు, నిత్య జీవాన్ని తెలుతాడని చెప్తాడు. ఆ బాధ్యత తల్లి మీద ఉంది. ఆ విధంగా మనం చూసినట్టయితే ఏర్పాటు, ఇదొక ఏర్పాటు. ఇప్పుడు ఏం చేశారు, తండ్రులను ఏర్పాటు చేశాడు. తండ్రుల ద్వారా పిల్లలను ఏర్పాటు చేసే మార్గం ఇది. 4:10 రాసుకోండి, క్లియర్గా ఉంటుంది మీకు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక ఏర్పాటు చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆది కాండం నుంచి కీర్తనకారుడు వరకు సామెతలు, ప్రసంగి, పరమ గీతాలు అన్నీ అయిపోయిన తర్వాత యెషయా గ్రంథం వస్తుంది. అక్కడి నుంచి ఆ ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ వచ్చి
ఏ చదువు సంధ్య లేని గొర్రెలు కాసుకుంటూ మేడి పండ్లు తీసుకుంటూ తింటూ తేనె కొనుక్కుంటూ అమ్ముకుంటూ బతికించే ఆ యొక్క నిరక్షరాశి అయిన జ్ఞానము లేని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ చదువు. అదేమనగా భూమి మీది సకల వంశముల్లోనూ మిమ్మును మాత్రమే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారి గురించి కూడాను ఆమోసు ప్రవక్త ద్వారా తిరిగి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువు సంధ్య రాని ఆ యొక్క ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు గుర్తు చేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ విధమైన పరిస్థితిలో దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని మిమ్మల్ని మాత్రమే అంటూ చెప్తూ వచ్చినారు. మిమ్మల్ని గురించి అంటే ఏర్పాటు చేయబడిన వారిని గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చున్నాడు. ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తిరిగి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అదే ఆమోసు గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుని యొక్క ఏర్పాటుని ఆమోసు ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలులారా, మీరును కూషీయులను కింద చదివామా? అంటే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు లేని 7 జాతుల వారిని, ఎబిసీలు, హివీలు, హిత్తీయులు, పెరిజీలు అనే ఆ జాతి, ఫిలిస్తీయులు అనే జాతి వారిని నాశనం చేశానే. వారి అంత జనం ఉన్నప్పటికీ వారు నాశనం చేసి కేవలం మిమ్మల్నే ఏర్పాటు చేసుకున్నారు. అది దేవుని యొక్క ఏర్పాటు. వారిని సకల జాతుల వారిని దేవుడే నాశనం చేశాడు. ఎందుకు? దేవుని యొక్క ఏర్పాట్లో వారు లేరు, వారి చిత్తంలో లేరు కాబట్టి దేవుడే వారిని నాశనం చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా వీరికి ఒక బాధ్యతను పెడుతూ వచ్చినాడు. చూడండి, కావద్దమ్మా చాలు. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. ఈ ఏర్పాటు చేయబడిన వారి పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు ఒక కార్యం చూపిస్తూ వచ్చినాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా. దేవుడు తిరిగి చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడిన తర్వాత ఐగుప్తులో ఉన్నారు, ఆ భూమి నాదే. ఇప్పుడు విడిపింపబడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు, ఆ భూమి నాదే. సమస్త భూమియు నాదే కదా. ఏమంటాడు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. చాలమ్మా. యాజక రూపమైన రాజ్యం. యాజక రూపం అంటే యాజక ధర్మం ఏంటి? పాపం చేసిన వాడి పక్షమున దేవుని యొద్ద పాప పరిహారార్థ బలి అర్పించడం యాజక ధర్మం. ఆ పాత నిబంధన కాలంలో సంవత్సరంకు ఒక మారు ఆ యాజకుని దగ్గరికి వెళ్తారు. మందిరంలో ఉన్నవారు దేవుని ఎరిగిన వారం అని. ఏమని? అయ్యా 24 సంవత్సరం అనుకుందాం, 2024 సంవత్సరం మొదటి దినం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వెళ్తారు. అయ్యా 1 నుంచి పలానా రోజు ఈ పాపాలు చేస్తూ వచ్చినాను, వాటి విముక్తికి నేను సొల్యూషన్గా ఏం చెల్లించాలంటే ఆయన వాటిని అంతా క్యాలిక్యులేట్ చేసి, నువ్వు ఒక కోడెను, ఒక పొట్టేలును, ఒక మేకను, ఒక గొర్రెను, లేకపోతే ఒక పశువును, లేకపోతే పక్షిను, ఏది లేకపోతే 2 గువ్వలు, తెల్ల గువ్వలను పాప పరిహారార్థ బలిగా చెల్లించాలి. ప్రతి సంవత్సరం జరిగే పని యాజక ధర్మం. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎబ్రీ పత్రికలో చూస్తాము, ఒకే మారు మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం వల్ల మీకు విముక్తి కలగబడలేదు, కానీ క్రీస్తు యేసు ప్రభు ఏకైక బలియాగం ద్వారా శిలువ మీద కార్చిన రక్తం ద్వారా మీకు విడుదల విమోచన కలుగుతుంది అన్నాడు. ఇక్కడ యాజక ధర్మము నిర్వర్తించేవారుగా ఇంకేమన్నాడమ్మా? అమ్మ పైన ఇచ్చారు రాజులుగాను. రెండవది ఎలాగా?
పరిశుద్ధమైన జనం. ఎందుకు పరిశుద్ధంగా ఉండమన్నాడు దేవుడు? అదే లేవి కాండము 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు పరిశుద్ధంగా ఉండమనడానికి కారణం. లేవి కాండము 19:1. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను ఏమై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఉండాలంట? పరిశుద్ధ దినమును ఆచరించేటప్పుడు. ఇక్కడ ఏర్పాటు దేనికోసం చేశాడు దేవుడు? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఇక్కడ మనం చూస్తే మరి యోసేపు ద్వారా తన కుటుంబాన్ని రక్షించి ఆపద నుంచి కాపాడి భద్రపరిచి దేవుని యొక్క రక్షణలోనికి తీసుకెళ్ళడానికి యోసేపు గారిని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఇక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు రెండో విషయంలో మనం ఉన్నాం కాబట్టి ఏం చేయాలంట? కాబట్టి యెహోవా మోషేతో ఈలాగు సెలవు, ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజముతో ఈలాగు సెలవేమో, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును. ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారందరూ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారంటూ ఎలా ఉండాలి? దాని యొక్క అర్థం అది. దేవుని యొక్క ఏర్పాటు, పరిశుద్ధమైన దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాము. ఏర్పాటు చేశాడు. ఎన్ని సౌకర్యాలు కనిపించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ దినమును పరిశుద్ధమైన రీతిలో ఆచరించేవారుగా ఉండాలి. ఆ విధమైన రీతిలో ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే కొత్త నిబంధనలకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఇది కొత్త నిబంధన గ్రంథంలో ఏర్పాటును గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప. ఏర్పాటు అనేది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఉచితమైన కృప ఏమంటాడు? కృపా మహిమకు కీర్తి కలుగు. కృపనిచ్చే క్రీస్తు ప్రభువునకు మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఈ ఏర్పాటు ఏమైనదని పౌలు గారు చెప్తున్నాడంటే ఇంకా అడ్వాన్స్డ్గా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి వేరియేషన్ ఎలా వచ్చింది? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుని ద్వారా నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఆ యొక్క శిలువ కార్యం ద్వారా ప్రజలను తమ పాపముల నుంచి విడిపించి ప్రత్యేకించి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్తూ వస్తున్నాడు. కిందకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు కూడా చూద్దాం. ఏమంటాను? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబడుటకై అంటే నేను చాలాసార్లు చెప్తాను. యోహాను 1:12 ఎందరైతే అంగీకరించి ఒప్పుకున్నారో వారినే ఆయన స్వీకరిస్తాడు. తన కుమారులుగా అవుటకు అర్హత ఇచ్చేవాడు. అది కావాలి ముఖ్యం. మనము దేవుని కుమారులము దేవుని కుమార్తెలను చెప్పుకోవడం కాదు. దేవుడు మనకిచ్చే అర్హత కావాలి. దేవుడు మనల్ని పిలవాలి. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె అని పిలవాలి. అది ఏర్పాటు అంటే అది. ఆ విధమైన రీతిలో ఉంటున్నామా లేదా మనం గమనించుకోవాలి. మనంగా చెప్పుకోవడం వల్ల దేనివల్ల ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎందుకు నిర్ణయించుకున్నాడు? అక్కడేమో పాత నిబంధన గ్రంథంలో శరీర సంబంధమైన ఆహారం గురించి, యోసేపు కుటుంబం గురించి, రక్షణ గురించి, మరి భౌతికమైన విడుదల గురించి దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో
పౌలు గారు తన ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ చెప్తూ ఆ సంఘాన్ని చెప్తున్నాడు, తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్ పునాది వేయబడక ముందే మనము అని ఆరాధన చేస్తామా చేయరా? చేస్తాను. జగత్ పునాది వేయబడక ముందే పాత నిబంధనలో దేవుడి యొక్క ఏర్పాటు ఉంది, శరీర సంబంధం అది. ఆత్మ సంబంధమైన ఏర్పాటులో ఏముందంటే తన ఎదుట ఎలా ఉండాలంట? నిర్దోషులుగా. తన ఎదుట అంటే 2-3 అంశాలు మనం ఇందులో గమనించాలి. తన ఎదుట ఎప్పుడు ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ కలిగిన వారం ఉంటామో, ఎప్పుడైతే వాక్యం అనే దేవునితో మాట్లాడతామో ఆయన ఎదుట ఉన్నట్టే. ఆ వాక్యం అనే దేవుని ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? ఏమా? పరిశుద్ధులుగాను. పరిశుద్ధమైన గ్రంథం చదివేటప్పుడు ఆయన మనల్ని చూస్తే మనలో ఏం కనబడాలి? ఈ గ్రంథం పేరేముంది? పరిశుద్ధ గ్రంథం. వాక్యం అనే దేవుడే వాక్యం. ఆ యొక్క వాక్యము చదివేటప్పుడే నీలో నాలో పరిశుద్ధత కావాలంటున్నాడు ఆయన. ఇంకేమన్నాడమ్మా? నిర్దోషం. దేవుడు మనల్ని చూసినప్పుడు, అరే నువ్వు ఇప్పుడు దాకా వాడిని తిట్టి కొట్టి వచ్చి నా దగ్గర ఇజ్జెత్తనవా? నీ యొక్క నిర్దోష తత్వాన్ని దేవుడు స్వీకరించాలి. మరి యెషయా 59వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారంటే, ఉపవాస ప్రార్థనకి వాళ్ళు వెళుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు, మరి 6వ వచనమో 7వ వచనమో 58వ అధ్యాయము 6, 7వ వచనంలో ఏమంటాడంటే, నేను కోరిన ఉపవాసం ఇదా? మీరు ఏం చెప్తున్నారా బాబు? మీ పనివాడిని హింసిస్తూ వస్తున్నారు. దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా కనబడదామని వస్తున్నారు. కాబట్టి దాని వలన 58వ అధ్యాయం మనం చూసినట్టయితే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటాడు. 5వ వచనంలో చూడండి, పైన ఏమంటాడు? మీరు కలహపడుతూ వివాదము చెందుతూ అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఉండరు. ఇది ఉపవాసం కాదు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలాగుండాలా? ఇక్కడ కొమ్ములాట గుద్దులాటలు చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదు. అది సత్యం. ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఇంకా 4 రోజులు పోతే లెంటీ డేస్ 40 రోజులు వస్తాయమ్మా. ఆ క్రైస్తవులంతా ఆ 40 రోజులు క్రైస్తవులే. తర్వాత 40 రోజులు ఏమంటారు, ఏది పచ్చాలు కూడా పాటిస్తారు. నీసి తినరు, మాంసం తినరు, చికెన్ తినడు, అవి తినరు. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. సంవత్సరంలో ఉన్న ఎన్ని రోజులు? 365. 365 మైనస్ 40 అంటే 325 రోజులు. తర్వాత ఏం చేస్తారు? ఏవైతే తినలో దానికి 10 రెట్లు తింటారంట ఎక్కువ. అంటే క్రైస్తవుడు అనేవాడు కేవలం 40 దినాలకే క్రైస్తవులుగా ఉండొద్దు. అలాంటి ఉపవాసాలు కూడా అక్కర్లేదు, దేవుడు ఒప్పుకోడు అంటాడు. ప్రవక్త ద్వారా చెప్పాడు. మనం కాదు, మనతో కాదు మనం మాట్లాడేది కాదు. ఇది ఒక దేవుని యొక్క మాట. నిజమైన సక్రమమైన ఉపవాసానికి ఏ విధంగా ఉండాలో తెలియపరుస్తూ వచ్చినాడు. అయితే నీవు 7-8లో చదువుతావు, నీవు నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుని యొక్క ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో నిష్కపటమైన, ఇది నిష్కపటమైన ఆరాధన. అది ఉపవాసానికి, ఇక్కడ నిష్కపటమైన ఆరాధనకి కావలసిన మరి పరిస్థితులు దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ఆ విధమైన పరిస్థితిలో నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉండాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, చూడండి, పేతురు గారు తొందరపాటు వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులో ప్రథమ శిష్యులు
పేతురు గారు పెద్దోడు, యోహాన్ గారు అందరికంటే చిన్నోడు. ఏమంటారు? నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేసిన ఎడల ఎన్ని మార్లు ఏంటంట? తెలివి ఎక్కువైపోయింది. సంపూర్ణం 7 మార్లు అంటే సంపూర్ణంగా క్షమించేసి వచ్చేసి ఇక్కడ కూర్చుంటే నేను నిష్కపటంగా ఉంటాను అని చెప్తున్నాడు. దేవునికి వేస్తున్నాడు ప్రశ్న. పేతురు గారు పెద్దోరు కాబట్టి క్రీస్తు ప్రభు కంటే వయసులో పెద్దవాడే, ఎక్స్పీరియన్స్లో కూడా పెద్దవాడు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాన్తో వాళ్ళు తిరుగుతూ వచ్చిన వారుగా ఉన్నాడు. ఎప్పుడైతే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16, 17, 18, 19, 20లో దేవుడు వారిని పిలిచినప్పుడు వారు తమ వలలను వెంటనే అక్కడ వదిలివేసి వచ్చినారు. ఎందుకు వదిలినారు? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. బాప్తిసం ఇచ్చి యోహాన్తో వారు తిరుగుతూ వచ్చినారు కాబట్టి యోహాను చెప్పాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్టమైన వాడు, నేను కేవలం నీటి బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పిన ఆ యొక్క వ్యక్తి ఈయనే అని ఏం చేశారు? వెంటనే వారు తమ వలలను పడవేసి వచ్చినాడు. వయసులో పెద్దవాడే. పేతురు ఆ యొక్క నలుగురిని పిలుస్తాడు దేవుడు. ఆ నలుగురు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనతో నడుస్తూ వచ్చి దేవుడు క్రీస్తు ప్రభుకి ఏం ప్రశ్న వేశాడా? 7 మార్లు క్షమిస్తే చాలా నీ యొక్క దృష్టిలో నిష్కపటంగా కనపడతానా అని ప్రశ్న. కనపడడు. అదే మనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే అందుకు యేసు అర్థంతో ఇట్లాను 7 మార్లు మట్టుకే కాదు, 7 7 7 7 7 7 ఎన్నిసార్లమ్మా? 77 × 77 స్క్వేర్ వేయండి. 490 ఎన్నో ఎక్కువ వస్తాయి. ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి అన్ని మార్లు క్షమించినా కూడా నువ్వు నిష్కపటంగా నిజమైన క్షమాపణ కలిగిన వాడు అయితే నిష్కపటుడుగా ఉంటావు అంటాడు దేవుడు. క్షమించావు, నేను చెప్పిన లెక్క ప్రకారం 7 మార్లు క్షమించాను అయిపోయింది కదా అంటే అట్లా కాదంటాడు. నీ నిర్దోషత్వము ఇక్కడ నిరూపింపబడలేదు, దానివల్ల ప్రయోజనం లేదు. దేవునితో ఉంటానని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, దేవుని సన్నిధిలో ఉంటానని దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? దేవుడు ఏ విధమైన రీతిలో మనల్ని జీవించమంటున్నాడు తన యొక్క ఏర్పాటుకు కారణమండి. నిర్దోషులుగాను నిష్కపటము, పాముల వలె వివేకులుగాను పావురం వలె నిష్కపటులుగా ఉండమంటాడు. పావురము నిష్కపటమైనది. పావురము దాంట్లో ఏమంటారంటే దాని హృదయంలో చేదు ఉండదమ్మా, అన్నిటికీ ఉంటుంది చేదు. నిష్కపటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధమైనది పావురం, పరిశుద్ధ ఆత్మకి సమానమైనది. ఆయన బాప్తిసం పొందిన తర్వాత యోర్దాను నదిలో క్రీస్తు ప్రభు ఒడ్డు మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీదకి వచ్చిన పరిస్థితి చూస్తాం. ఆ పావురంలో ఏమి లేదు, చేదు కట్టు లేదు, విషం లేదు. నిష్కపటమైన ఆ నిష్కపటమైన పరిశుద్ధతని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధత అనేది ఏంటి? కపటం ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. దేవుడు ఎవరిని ఏ విధంగా తన శత్రువులను ప్రేమించినాడు, తను కొట్టిన వారిని దేవుడు క్షమించమని అడిగినాడు. ఆయనని హింసించి బాధపరిచిన వారిని కూడా దేవుడు వారి గురించి ప్రార్థన చేశాడు. అది నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన ఏర్పాటు. తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభు ఆ విధంగా నిరూపిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకని పేతురు గారు ఏమంటున్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 2:4. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమునైన దేవునికి అనుకూలములకు అందుకొచ్చాడంట. విసర్జింపబడ్డాడు ఆయన అనేక మార్లు. క్రీస్తు ప్రభువే చెప్తాడు మత్తయి సువార్తలో, కోడి కూయక ముందే ముమ్మారు నువ్వు మొక్కుతానంటావు. అయ్యా ఎవడు ఇడిచి వెళ్ళిపోయినా నేనైతే పోను, నా ప్రాణం పోయినా కూడాను నీ పక్కనే ఉంటానంటాడు. అంటే దేవుడు ఏమంటాడు? చాలా సంతోషం, పేతురు బ్రదర్ సీనియర్ సిటిజన్ అయి ఉండొచ్చు అప్పుడు ఆయన.
కోడి కుయ్యక ముందే ముమ్మారు నువ్వు మొక్కుతావు అన్నాడు. అది నిరూపణ జరిగిన తర్వాత పశ్చాత్తపడి ఏడ్చి కుమిలాడు. అప్పుడు చెప్తున్న మాటలు ఇవి. చదువు బాబు. అది మనుషుల చేత విసర్జింపబడ్డాడు. నిజమే. అప్పుడు ఆ చిన్నది ఏమంటది, ఈడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆయనతో తిరిగినాడు కాదంటే, అబ్బే ఆయన ఎవడో నాకు తెలియదు కదమ్మా, నువ్వు ఎవరినో చూసినావు. అప్పుడు విసర్జించింది ఆ చిన్న పాప. విసర్జింపబడినప్పుడు ఏం చేశాడు, 3 మార్లు బొక్కాడు. అప్పుడు విసర్జింపబడినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అయితే దేవుని దృష్టిలో ఈయన యొక్క ఏర్పాటు ఉన్నది. కింద చదవమ్మా. అమూల్యమును అమూల్యమును సజీవమైన రాయి అగు ప్రభువులోనికి వచ్చిన వాడని యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు అది ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే ఏ విధంగా ఉండాలో ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరము దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘము ఒకే ఒక సంఘం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఒకటే సంఘం ఉంటుంది. ఎనీ డినామినేషన్ ఏదైనా కానీ, ఎవడైతే ఏ డినామినేషన్ అయినప్పటికీ నిజమైన దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క ఏర్పాటును ఎరిగి ఆ విధంగా నడిచేవారుగా ఉంటాడో, సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘము ఒక ఇటుక. మన యొక్క ఆత్మ ఆ యొక్క గోడలో ఒక ఇటుక వాళ్ళు ఉంటే ప్రయోజనం, ఎత్తబడతాం. లేకపోతే ఏమైపోద్ది, అక్కడ ఏం చేయాలి, తృణీకరింపబడినప్పుడు వదిలివేసేపడతారు. ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు ఏర్పాటులో ఉన్నాను కాబట్టి సజీవమైన సంఘములో రాళ్ళలో కట్టబడేవాడుగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట, స్తుతి యాగము పరిశుద్ధ యాగము, పరిశుద్ధమైన ఆరాధన ఏంటి చెల్లించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ప్రూవ్ చేస్తానంటాడు. మనం ఏం చేద్దాం, మన యొక్క ఏర్పాటు నెరుగుదాం, తండ్రి చిత్తం నెరుగుదాం. ఒకవేళ తాత్కాలికంగా పేతురు గారిలాగా తృణీకరింపబడినప్పటికీ ఆ యొక్క ఉద్దేశాన్ని మనలో స్థిరమైన రీతిలో స్థిరపరుచుకున్నప్పుడు దేవుని స్తుతించేవారుగా గణపరిచేవారుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధంగా చూసినారే బైబిల్ గ్రంథం మొత్తంలో ఎన్నికను గురించి అపోస్తల కార్యం డాక్టర్ లూకా గారు రాసిన అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఏమంటున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారిని ఒక సంఘంగా సమకూర్చుతాడంట. చదువుతారా? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అధ్యక్ష పదవిని గురించి ఇస్తాడు. కానీ సంఘం యొక్క ఏర్పాటు ఏ విధంగా జరిగింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం. ఆ యొక్క సంఘము ఏ విధముగా ఏర్పాటు చేయబడదు ఆయన ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన అది ఇక్కడ స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారికి ఏం జరిగింది, విడుదల విముక్తి జరిగింది. ఆ విడుదల విముక్తి జరిగిన వారు ఏ విధంగా ఉండాలో చూస్తామా మనము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకనికొకడు కీర్తనలతోనూ
సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు, సినిమా పాటలు కాదు మనం పాడేది, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ పాటలు పాడాలి. ఇక్కడ పాడతాం, బయటికి పోతే ఏం పాడతామమ్మా? అందరు లేరు, కొంతమంది ఉంటారు. అయిపోగానే బయటికి పోగానే ఏదైనా పాట వచ్చింది అనుకో, ఏదైనా ప్రోగ్రాం పెట్టి మైక్ సెట్ పెడితే ఆ పాట పూర్తి ఇట్లా స్టార్ట్ కాగానే ఒకవేళ కరెంటు పోయిన మొత్తం పాట మనమే పాడతాం. ఆ పరిస్థితి వద్దంటున్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన పాటలు పాడడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది గమనించండి. కిందకి చదువు బాబు, 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైనప్పుడు పరిశుద్ధాత్మ మాటల ద్వారా, పరిశుద్ధాత్మ అయిన పాటల ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఎప్పుడు, ఎల్లప్పుడూ, ఎన్నగా మనం జీవించి ఉన్నంతకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఆ విధంగా చెల్లిస్తున్నామా లేదా? అంతేకాకుండా ఏమంటాడు? అయితే మనం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తే వీరు ఆ విధంగా చేసేవారిని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అయ్యా అంటే, రోమా 8:29-30 వచనాలు చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో ఏకుడన్నట్టు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో తన కుమారునితో పాటు సారూప్యం కలవారు. ఇక్కడ చూసామా, ఆదికాండంలో ఏం చేశాడు? 1:26లో తమ స్వరూపంలో దేవుడు మనుషులను నిర్మించడానికి ఇచ్చారు. అది నిర్మింపబడిన రీతికి సాదృశ్యాన్ని ఇక్కడ పౌలు గారు రోమ సంఘాన్ని చెప్తున్నాడు. ఇంకా చదవమ్మా. తన కుమారునితో స్వారూప్యం, ఈక్వలెంట్ స్వరూపం కలగారమై ఉండాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు. స్వారూప్యం కలిగి ఉండాలంటే ఏమి కావాలి? దేవునిలో ఉన్న గుణగణాలన్నీ కలిగి ఉండాలి. ఫిలిప్పీ 2:5లో అదే రాస్తాడు అపోస్తలుడైన పౌలు. తన తగ్గింపు గుణాన్ని, తన యొక్క డెడికేషన్ని తెలపరుస్తూ వచ్చినాడు. ఆ విధమైన క్రైస్తవుడు అంటే ఎవడు? అదొక మతము కాదు, ఒక ఆచారం కాదు. క్రీస్తు యొక్క తత్వాలు ఎవడైతే కలిగి ఉంటాడో, దాన్ని ప్రేమించి అనుసరించి నడుస్తాడో వాడే క్రైస్తవుడు. డెఫినేషన్ అది. క్రైస్తవులు అంటే అదొక మతం అనుకుంటారు, వెనుకబడిన తరగతి అంటారు. వాడు ఏమనుకున్నా పర్వాలేదు. మనమే రాజులైన యాజక సమూహముగా ఉన్నారు, సొత్తైన ప్రజలుగా ఉన్నాడు. మనం సృష్టించిన దేవుడు చెప్తున్నాడు. ఎవడో దేవుని చేత సృష్టింపబడిన ఎవడో పనికి మానవుడు చెప్పిన మాటని మనల్ని తిరస్కరించిన రీతిలో క్రైస్తవులు అంట. మీరు తెలంగాణ పోలు కిరత్తాన పోలు అన్నట్టు. తెలంగాణలో వీళ్ళు ఎవరు? కిరత్తాన పోలట. కిరత్తాన అదేంటో మరి, కిరత్తాన పోలట. అది మతం కాదు. క్రీస్తు యొక్క తత్వములు ఎవరైతే కలిగిన వారంటో, క్రీస్తు పోలికలో జీవిస్తూ ఉంటాడో వాడే క్రైస్తవుడు. డెఫినేషన్ అది. అది లేకపోతే వ్యర్థం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏర్పాటు చేయబడిన వారు ఆ యొక్క పోలికలో జీవించాలి, మరణించాలని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆ విధమైన రీతిలో ఉండాలి అని తెలియపరుస్తూ వచ్చి ఏమంటున్నాడు? ఆ విధంగా ఉండాలంటే కొలస్సీ సంఘానికి ఇంకో మాట చెప్తాడు చూడండి. ఆ విధముగా ఉండాలంటే మన వల్ల కాదు. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 కొలస్సీ 3:12 కాగా చూడండి, జాగ్రత్త వినండి. మనం ఏర్పాటు గురించే మాట్లాడుతూ ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఏం కావాలంట? మన మనసు ఎలా ఉండాలంట? దేవుని ఒక చిత్తంలోనికి మనం వచ్చినప్పుడు మనము కఠినమైన మనసు ఉండకూడదు. జాలి గల మనసు గలవారమై, దయాలత్వమును అంటే దయ, ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. పేదల ఎడల, లేని వారి ఎడల, మరి అవసరతలు ఉన్నవారికి మనము సహాయం చేసేవారు ఉండాలి. యాకోబు 1:21 చెప్తాడు,
యాకోబు గారు. కింద చదవమ్మా. వినయమును వినయమును. సాత్వికమును వినయం అంటే అందరి ఎడల, గొప్పవాడి దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదు. ఏమీ లేనివాడు, ఏమీ అర్హత లేని వాడి దగ్గర కూడా అక్కడ ఎలాగ ఉన్నావో అదే వినయత చూపియాలి. అదే క్రీస్తత్వం. వినయము కలిగి సాత్వికమును సాత్వికమును దీర్ఘశాంతమును దీర్ఘం శాంతం. కోపం ఎక్కువ ఉంటుంది కొందరికి, నాకు అదే ఎక్కువ ఉంటుంది. అదే అప్పుడప్పుడు నన్ను బాధపరిచేది. ఎందుకంటే ఇరిటేషన్ ఉంటుంది. దీర్ఘశాంతం అంటే దేవుడే, ఆయన దీర్ఘశాంతుడు. కానీ దేవుని చేత సృష్టింపబడిన ఎవడును, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎవరును ఆ దీర్ఘశాంతం వహించలేదు. దేవుడైతే దీర్ఘశాంతం కలిగి ఉండమన్నాడు. మోషే ఆ యొక్క పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకపోవడం కారణం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమన్నాడమ్మా? ద్రోహులారా, ద్రోహులారా, రెండే మాటలు అన్నాడు. ఆ యొక్క పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకుండా ఏమైపోయాడు? రిజెక్ట్ చేయబడ్డాడు. వెళ్ళకుండా అర్హతను కోల్పోతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనము సరైన రీతిలో దీర్ఘశాంతం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో, మన జీవితంలో లేకపోయినా పర్లేదు కానీ శరీర సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో దీర్ఘశాంతం. ఎందుకంటే ఒక్కోసారి మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, దేవుడు సమాధానం ఇవ్వడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వలేదని ప్రార్థన చేయడం మానేసినాం అనుకో, ఏమవుతుంది? దీర్ఘశాంతం ఉంటుందా? ఊడిపోయిందా మన దగ్గర నుంచి? కోల్పోయినట్టే. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు. దీర్ఘశాంతం కావాలంట. ఎందుకంటే ఒక్కొక్క మారు దేవుడు మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికంగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చిన దేవుడు ఉన్నప్పుడు అడగగానే దేవుడు ఇవ్వడు. తన యొక్క ఉద్దేశం వేరే, తన యొక్క ఏర్పాటు వేరే కాబట్టి కొద్దిగా సమయము తీసుకుంటాడు. అందుకని ఏమంటాడు? ఇర్మీయా గ్రంథము 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు. అదే వాగ్దానం నాకు ఈ సంవత్సరం. అది కూడా ఇక్కడ తీసుకున్నాను. 31st నైట్ అక్కడ తీసుకోలేకపోయినాను, ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల. ఇక్కడికి వచ్చినాక వెళ్ళిపోయేటప్పుడు తీసుకున్నాను, అదే వచ్చింది. నిజమే, మొదటి దినాన్ని నుంచే దేవుడు నాకు గూఢమైన సంగతులు తెలపస్తూ వచ్చినాడు. ఒక వాక్యాన్ని ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు బైబిల్ గురించి ఎక్కువ తెలియదు. అయినప్పటికీ మరి బైబిల్ ఎప్పుడు నేర్చుకున్నానండి? 55 సంవత్సరాల వయసు అప్పుడు బైబిల్ చదవడం, ఆయిల్కి నేర్చుకున్నాను బైబిల్. అప్పటికి నాకు ఒక రెఫరెన్స్ తెలుసు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా. అది ఒక్కటే పట్టుకొని పరిచర్యకు బయలుదేరినమ్మా. నాకే సిగ్గేసింది. ఎవరన్నా నువ్వు చెప్పింది ఎక్కడ ఉందన్నా అని అడిగితే ఏం చెప్తాం? బైబిల్లో ఉందని చెప్తే ఊరుకుంటారా? వేరే దగ్గర అయితే నడుస్తుంది కానీ మన దగ్గర నడవదు. ఎందుకంటే బైబిల్లోనే చెప్తాం మనం. బైబిల్లో ఉందంటే ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉందంట. మళ్ళా ఆడు ఎక్కడుందో చూపించమంటే ఏం చేయాలా? చూపించాలా? అది లేనప్పుడు నేను పరిచర్యకి వెళ్ళానని చెప్పినా నన్ను పంపుతున్నారు. కానీ ఆ సీనియర్స్ని అడిగిన, అన్న కొద్దిగా ఏదైనా వాక్యం చెప్పండి, వాక్యం ఎలా చెప్పాలా ఏదో. వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చినారు. అదే వస్తుంది పో నా బాధకు నన్ను వదిలేశారు. నేనే ఒక 100 రోజులు ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉండి ఉదయం 5:30 నుంచి రాత్రి 1:00 వరకు బైబిల్ చదివాను. 100 రోజులు కంప్లీట్ చేశాను. ఒక అధ్యాయాన్ని 10 సార్లు చదివాను. 20-40 వచనాలు ఉంటే మొత్తం ఒకసారి చదివేది. 40 నుంచి 20కి ఒక పార్ట్, మళ్ళీ 19 నుంచి 1కి, ఆ విధంగా 10 సార్లు చదివి అక్కడే ఈ బైబిల్ కాదు పాత బైబిల్ అన్ని ప్రశ్నలు రాసుకున్నాను, సమాధానాలు వెతికినాను. దేవుడు నిజంగానే జ్ఞానం ఇచ్చినాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అదే. నాకు మొరపెట్టుము, నేను ఇంకా మొరపెడతాను. అయ్యా నీ పరిచర్యకు వెళ్తున్నానే, ఇంకా గూఢమైన సంగతులు నాకు తెలియపరచమంటే దేవుడు
ఈ విధంగా నాతో మాట్లాడిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క మాటలే, నా మాటలు కావు. ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు శక్తి గలవాడు. అయితే మనం చూసినట్టే ఏం ధరించుకోవాలి? అలా దీర్ఘశాంతము, దయాలుత్వాన్ని ధరించుకోవాలి. అదేవిధంగా 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఏది దేవుని అనబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా సాతాను గురించి చెప్తున్నాడు అపోస్తలుడు అయిన పౌలు గారు. ఏమంటున్నారంటే వాడు సాతాను గాడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. చాలమ్మా, ఇక్కడ మత్తయి సువార్తలు ఏమంటాడు? తన్ను తాను హెచ్చించుకుని వాడు సాతాను తగ్గింపబడాలి, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడాలి. మనం తగ్గించుకున్నట్టు దేవుడు హెచ్చించబడకుండా. ఆ యొక్క ఏర్పాటులో ఉన్న లాజిక్ పాయింట్ లిటిగేషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్న వారుగా ఉంటామే, అక్కడ మనం చూసాము దయా, సంకల్పం, ఇవన్నీ తగ్గింపు గుణాలు. అవి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థాయిలో. అంటే ఇక్కడ ఉద్యోగంలో కాదు, ధనములో కాదు, ఐశ్వర్యంలో కాదు, పరలోక ఐశ్వర్యంలో ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ విధమైన రీతిలో మనకి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. అయితే ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 22, 23. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరస్సుగా క్రీస్తు యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? సంగమునకు శిరస్సుగా నియమిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ సంఘము ఆయన శరీరం. ఆ సంఘము ఏమైంది? ఈ సంఘము ఏమైంది? దేవుని యొక్క శరీరం. ఆ శరీరంలో మనం అందరము అవయవంలో ఉన్నామంటాడు. ఇప్పుడు చదవమ్మా. సమస్తమును పూర్తిగా నింపుతున్నాడు. దేవుడిది ఏదన్నా ఆ పాటగా 30-90% సంపూర్ణముగా అనగా పూర్తిగా నింపుచు ఏం చేస్తున్నాడమ్మా? సంపూర్ణతతో నింపుతూ వచ్చేవాడు ఉన్నాడు. ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వాళ్ళు సంపూర్ణమైన నింపుదల పొందించేవారుగా దేవుడు చేసేవారుగా. ఆ సంపూర్ణమైన నింపుదల మన వల్ల కాదు, మనలో లేదు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అంటారు రోమా 3:11. కారణం అంటే దేవుని వెతుకువాడు ఒకడు లేడు, దేవునికి భయపడేవాడు ఒకడు లేడు. ఆ సంపూర్ణత మనకు రావాలంటే ఇది లేకపోతే ఎలాగ వస్తాయి? అది చెప్తున్నాడు. ఇవి కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని స్తుతించేవారుగానము ఆరాధించేవారుగాను ఉండాలని కోరుతూ వస్తున్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఇశ్రాయేలీయులు ఏం చేశారమ్మా? ద్వితీయోపదేశకాండం చూడండి, 29వ అధ్యాయం 18వ వచనం చూడండి. ముగించేద్దాం. ఏం చేస్తున్నారు? దేవుడు విడుదల విమోచన ఇచ్చిన వారు ఏం చేస్తున్నారంట? దాన్ని వదిలేసి పూజించుటకు అలాంటి తొలగిపోయే హృదయము గలవారు. ఇప్పుడు దేవుడు ఇన్ని వనరులు మనకి సమకూర్చి తనకు ఏర్పాటు, ఉన్నతమైన ఉద్దేశము, అనాది సంకల్పాన్ని మనం వదిలేసి ఆ ఇచ్చిన దేవుని వదిలేసి జీవము లేని విగ్రహమును పూజించే వారం అయితే ఏమవుతుందంటమ్మా? పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్టత్వమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేను ఈ నిబంధనను నీతో చేయుచున్నాను. అట్టి పనులు చేయవాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు
చాలమ్మా. వినకపోతే ఏముందంట? శాపం కింద, శాపంలోకి వెళ్ళిపోయినాడట. శాపం మర్చిపోవడానికి ఏం చేస్తాడట? మందు దాకా పండుకుంటాడంట. వాక్యమే చెప్తుంది. ఎవడన్నా బాగా తాగుబోతున్నా అడగండి, ఏంట్రా బామంటే, నాకున్న బాధలు మీకేం తెలుస్తారు, అవి మర్చిపోవడానికి తాగుతాను సార్ అంటాడు. ఇక్కడ దేవుని చేత తిరస్కరింపబడి త్రోసివేయబడినప్పుడు ఆ యొక్క విగ్రహారాధన చేసినందుకు ఫలితముగా కష్టాన్ని అనమాట. అంతేకాకుండా వారి యొక్క పేర్లు తన యొక్క జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను. భూమి మీద లేకుండా వారి పేర్లను ఎవడే కానీ, కులమే కానీ, గోత్రం కానీ, వ్యక్తిగతమైన రీతిలో కానీ ఎవడైనాను దేవుని సేవించే వారుగా లేనట్టయితే వారి యొక్క పేర్లు తీసివేస్తానంటాడు. అదే హెచ్చరిక మనకు కూడా ఇస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనం చూసినట్టయితే 2 మాటలు చూసుకుందాం. నిర్గమకాండము 24:3 చూడండి. త్రోసివేయబడకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? నిర్గమకాండము 24:3 మోసే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ వివరించి చెప్పాను. ప్రజలందరూ ఏమన్నారమ్మా? చేస్తామన్నారా, చేయమన్నారా? మనం ఏం చేద్దాం? అక్కడ వేసుకోండి ప్రశ్న, అందుకే చదువుతున్నాను. చేసేదామని వారు ఎందుకు ఎప్పుడు తోసివేసినప్పుడు వాళ్ళ జ్ఞానోదయం కలిగి ఏం చేస్తారా? చేసేదామని ఏక శబ్దంతో ఉత్తరం అంటే సమాధానం. ఉత్తరం అంటే ఉత్తర దిక్కు కాదు, లెటర్ కాదు. ఉత్తరం ఇచ్చారంటే సమాధానం. మోసే గారు దేవుని చేత అడిగిన ప్రశ్నకి మోసేకి సమాధానం ఇచ్చారు, కానీ ఆ ఉత్తరం ఎవరి దగ్గరకు పోయింది? దేవుని యొద్దకు పోయింది. అందుకే వారిని దేవుడు తప్పిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదే అధ్యాయంలో మనం చూసినట్టయితే 8వ చదవమ్మా. 24:8. అప్పుడు మోషే రక్తంను తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటినీ అది ప్రోక్షింపబడిన రక్తము. ఫైనల్ విడుదల అక్కడ. ఈ తప్పిపోయిన వారికి ప్రోక్షింపబడిన రక్తము. అక్కడ పస్కా పండుగను, పస్కా బలి పశువుని చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధనలలో అదే పస్కా పశు బలువు యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా 53:4-5 మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన సిలువను మోసినవాడుగా ఉన్నాడు. దాని మీద ప్రాయశ్చిత్తం చేసి తన యొక్క శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా ప్రోక్షింపబడిన రక్తంలో మన యొక్క పాపములు కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేసి తన ఎదుట నీతిమంతులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము ఏర్పాటును నెరవేరుస్తూ వచ్చినవాడుగా. ఆ యొక్క సంకల్పంలో ఉన్నవారు ఎలాంటి వారు అంటే, ఆ సంకల్పంలో ఉండగానే గొప్ప కాదు, కొనసాగింపు కావాలా. ఏం కావాలమ్మా? సంతోషం. దేవుని యొక్క సంకల్పంలో ఉన్నామంటే సంతోషమే. ఎప్పటిదాకా? కొనసాగింపు కావాలా. నిర్గమకాండం 19:5 చూడండి, కొనసాగింపుని గురించి. కాగా నా మాట శ్రద్ధగా విని అనుసరించి నడిచిన ఎడల అది సమస్త జనులు స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నానంటాడు. అదే ద్వితీయోపదేశకాండం 7వ కూడా అదే చెప్తాడు. చదవమ్మా ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అనుకుంటే చూడు. నీవు ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు సంతతికి చెప్తాను, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. చాలమ్మా. ప్రతిష్ఠింపబడినాడు దేవుడు, మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకున్న దేవునికి మనకు అనుకూలంగా జీవించినట్టయితే ఏముంటుందో చూద్దాం. దావీదు గారు ఆ యొక్క పరిస్థితిలో దీవించే వారిని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, కీర్తన గ్రంథము 65:4 చూడండి. కీర్తన గ్రంథము 65:4. నీ
ఆవరణములలో నివసించినట్లు ఆ ప్రతిష్ఠించబడి విడిపించబడిన వారు ఎక్కడ నివసించాలంట? నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న చేర్చుకున్నవాడు ఎవరండి? మనం ధన్యులమేనా? ధన్యులుగా ఉందామా? అన్యులుగా ఉందామా? అన్యులు అంటే దేవుని ఎరుగని వాడు, ధన్యుడు అంటే ఆ ఏర్పాటులో ఒక ధన్యత ఇచ్చాడు దేవుడు. అది మనం గ్రహించి ఎన్నో మాటలు వింటూ వచ్చాం. దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించేవారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మనం చూసినట్టయితే పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారిని తన కుటుంబమును కాపాడడానికి, రక్షించడానికి కరువు పరిస్థితిలో ఇక్కట్ల నుంచి దేవుడు యోసేపు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా నూతన నిబంధనలో మన యొక్క ఆత్మ సంబంధమైన పాపము, శాపం నుంచి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభును ఏర్పాటు చేసుకుంటూ వచ్చినవాడు. యోహాను 3:16 ప్రకారం. యోహాను 3:17 ఒకసారి చదవండి, ముగిచ్చేద్దాం. చూడండి, దేవుడు తన కుమారుని ఎందుకు ఏర్పాటు చేశాడో క్లియర్గా చెప్తుండే. జాగ్రత్తగా వినండి, సాధ్యమైతే అందరు చదవండి. అర్థమైందమ్మా? ఎవరి గురించి ఎందుకు పంపించాడు? రక్షణ పొంది నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఒక పరలోకపు పవిత్రమైన ఉద్దేశంతో తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకమునకు పంపించాలని తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. ఎవరి కొరకు? ఈ ఏర్పాటు చేయబడిన ధన్యులైన జనం గురించి. ఒక ధన్యమైన ప్రదేశం అంటే పరలోకానికి వెళ్ళడానికి దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో అవన్నీ మాటలు వింటూ వచ్చినాం. ఆ విధంగా దేవుడు చేసిన కార్యాలు పాత నిబంధనలో శరీర సంబంధమైన మరి భద్రతనిచ్చినాడు. కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన భద్రతను, పరలోక వనరులు, పరలోక శాస్త్రాన్ని దేవుడు మనకు సిద్ధపరిచినందుకు దేవుని మనం ఎంతైనా స్తుతించి ఘనపరిచి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. వచ్చిన పాట పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం.